మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కడప జిల్లాలో బలిజల్లో ఒక ప్రముఖ నాయకుడు బాలిశెట్టి హరిప్రసాద్ గారికి కూటమి ప్రభుత్వం అయితేనేమి లేదా తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర వేర్ హౌస్ చైర్మన్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. అందుకు ఆయనను అభినందిస్తున్నాం. ఆయనకు మీడియా ముఖంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీలో ఉండే బలిజ నాయకులము అందరం కలిసి ఈ ప్రెస్ మీట్లో మీడియా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ కడప జిల్లా నాయకత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. రాష్ట్రంలో కానీ అలాగే గ్రేటర్ రాయలసీమలో కానీ కాపు, తెలగ, బలిజ ఒంటరి ఓట్లతో గద్దెనెక్కిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల కాలంలో గ్రేటర్ రాయలసీమలో బలిజల పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది అనే దానికి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి డైరెక్టర్ పదవి ఇవ్వడం, అది ఆయన వ్యక్తిగతంగా కించపరిచినట్టుగా యావత్ బలిజ కులస్తులందరూ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. గతంలో 2014లో ఇలాగే బలిజల్లో విస్మరించి మీ పార్టీ ఏ పరిస్థితికి వచ్చిందో మీకే తెలుసు. ఇటీవల కొన్ని పరిమాణాలు చూస్తూ ఉంటే కడప జిల్లాలో అయితేనేమి, గ్రేటర్ రాయలసీమ అయితేనేమి బలిజల పట్ల చాలా చిన్న చూపు చూస్తూ ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. దానికి ఉదాహరణలు కొక్కొల్లలు. కడప జిల్లాలో రాయచోటి అంటే సుగవాసి ఫ్యామిలీ ఒక బ్రాండ్. పార్టీ పుట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ పుట్టిన రోజు నుంచి ఆయన కట్ట కాలేంత వరకు సుగవాసి పాల్గొన్నాడు అనే వ్యక్తి అదే పార్టీని నమ్ముకొని ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాడి లాస్ట్ చనిపోయే ముందు కూడా మొన్న 2024 ఎలక్షన్లో అక్కడ అభ్యర్థి గెలుపు కోసం వీల్ చైర్లో కూర్చొని తిరిగిన పరిస్థితి. అటువంటి మహానేత చనిపోతే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుమారుడైన లోకేష్ గారు మంత్రి గారు కానీ కడప జిల్లాలో, కడప నగరంలో మహానాడు పేరిట 3 రోజులు ఉండి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం ఎంతవరకు సబబని నేను సూటిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం అధినేతలను ప్రశ్నిస్తున్నా. అదే పాల్గొండాడు కుటుంబం నుంచి బాలసుబ్రహ్మణ్యంను ఎంపీగా పోటీ చేపిస్తాం రాయంపేట నుంచి అని ముందుగా అతనికి చెప్పి లాస్ట్ మూమెంట్లో అతనికి ఎమ్మెల్యే సీటు కేటాయించి అటు చెంగల్రాయుడిని ఇటు బాలసుబ్రహ్మణ్యం ఇద్దరిని అక్కడ ఓడించడం జరిగింది. సాధారణ డైరెక్టర్ పదవి ఇచ్చారంటే మీ పరిస్థితి కూడా మీరు పునరాలించుకోమని నేను మీడియా ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఖచ్చితంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గ్రేటర్ రాయలసీమ పరిధిలో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు దక్కేటట్టు ప్రచారం చేసి మళ్ళీ 2029లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేదానికి కృషి చేస్తాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మేమంతా సంసిద్ధులై ఉన్నాము. కాబట్టి మీ మిత్రులారా, కూటమి ప్రభుత్వంలో ఉన్న మా సహోదరులారా, మీరు కూడా ఒక తూరి ఆలోచన చేసుకోండి. ఇది మా విజ్ఞప్తి మాత్రమే. తెలుగుదేశం పార్టీ బలిజలకి ప్రాధాన్యత ఇస్తుందా లేదా అని మీ ముఖంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానం కాదంటే కాదు. బలిజల్ని ఒక వాడుకోవడానికే కేవలం వాడి పక్కన పెడుతున్నారని మీకు తెలియజేస్తున్నాను. ఒకటి అడుగుతున్నా నేను ఇప్పుడు. 2014లో కడపలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అభ్యర్థి లేకపోతే ఒక వారం ముందు మా బలిజ సామాజిక వర్గానికి చెందిన దుర్గా ప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా మీరు బీఫామ్ ఇచ్చి కేవలం వారం ముందు ఆయనతో 20 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి ఓడిపోయిన తర్వాత ఆయన్ని పట్టించుకోలేదు. ఎక్కడన్నా ఆనవాయితీ ఉంటుంది, ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఖచ్చితంగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా అతన్ని కేవలం ఎలక్షన్ కి ముందు తెచ్చి వాడుకొని పక్కన పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించింది. హరిప్రసాద్ గారు, సార్ మీకు ఒకటే చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మిమ్మల్ని.
బలిజల తరపున హరిప్రసాద్ టికెట్ 2009 రాలే. 2014 బలిజల తరపున హరిప్రసాద్ ఎమ్మెల్యే టికెట్ రాలే. మళ్ళా ప్రభుత్వం ఒకసారి అడా చైర్మన్ హరిప్రసాద్ రాలే. మళ్ళా 2024 బలిజల తరపున రేసులో హరిప్రసాద్ అది రాలే. మళ్ళా 2024 గెలిచిన తర్వాత రాజంపేట ఇన్ఛార్జ్ అని ఇంత పెద్ద మెసేజ్ ఫేస్బుక్ లో, అది హరిప్రసాద్కి ఇయ్యాలా అని, అది రాలే. లాస్ట్ కి మీ వయసును కూడా గౌరవించకుండా మీరు బలిజ సంఘంలో ఉన్న బలమైన నాయకుల్లో ఒకరు కడపలో మిమ్మల్ని ఎంత అవమానపరిచిందో అది మీకు జరిగిన అవమానంగా మేమైతే ప్రతిపక్షంలో ఉన్నా మేము భావించడంలే. పూర్తి కడప బలిజలందరికీ జరిగిన అవమానంలా మేము భావిస్తున్నాం. మీరు తిరస్కరించాల్సింది పదవిని కాదు, ఆ పార్టీని తిరస్కరించాలా, దీనికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇంకొక బలిజ సంఘ నాయకులకు కూడా ఒకటి నేను ఈ పత్రికా ముఖంగా అడుగుతానా, దుర్గాప్రసాద్ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి పోయినారు? గంటా నరహరికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? బాలసుబ్రహ్మణ్యం గారికి అవమానం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? బత్యాల చెంగలరాయుడు గారికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ప్రతిపక్షంలో ఉన్న మేమే మీ నాయకుడికి అవమానం జరిగితే మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. వీళ్ళందరికీ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? కేవలం హరిప్రసాద్ కోసం ఉన్నాయా ఈ బలిజ సంఘాలు? కొన్ని కడపలో లేవు కదా. ప్రతి ఒక్కరికి కష్ట నష్టాల్లో తోడుండడానికి సంఘాలు మనం ఏర్పరచుకున్నాం. దాన్ని మీరు మైండ్ లో పెట్టుకొని ఇది చెయ్యాలా. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్క కులానికి ప్రాధాన్యత ఇస్తూ ఏదన్నా రాష్ట్రంలో ఒక పార్టీ ఉందంటే కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కుల మతాలకి సంబంధం లేదు, కష్టపడేవాడే రాజు అనే విధంగా వాళ్ళకి మీరు ఇప్పుడు మా అన్న అన్నట్టు ఒక సామాన్య కార్యకర్తకి వేర్ హౌస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక మా పులిసునీల్ అన్నకి ఒక కార్పొరేషన్ కి చైర్మన్ చేయడం జరిగింది. షేక్ లాజం గారికి ఒక కార్పొరేషన్ చైర్మన్ జరిగింది. మన కడపలో డైరెక్టర్లు అయితే కొల్లలు ఇచ్చినారు. సుమారు ఒక 20 మందికి చైర్మన్ పోస్టుల్లో డైరెక్టర్లుగా కేటాయించడం జరిగింది. గురుమోహన్ గారు అడా చైర్మన్ చేయడం జరిగింది. ఇంతగా విలువిస్తున్న వైఎస్ఆర్ సిపిని పార్టీని కాదని మీ కళ్ళబొల్లి మాటలతో మన బలిజలంతా తెలుగుదేశంకే సపోర్ట్ చేయాలనే విధంగా మీరు ఓట్లు వేయించినారు. ఈ రోజు మీ స్థాయి ఎక్కడుంది? ఒకటి చెప్తున్నానన్నా, మీకు విలువ లేని చోట మనం ఉండకూడదు, మనకి రెస్పెక్ట్ లేని చోట మనం ఉండకూడదు. అట్టుంటే మీకే కాదు మన మొత్తం మన బలిజ జాతికి అవమానం అని తెలియజేస్తున్నాను.